ఈ మధ్య జిమ్ కూడా మా రొటీన్ లైఫ్ అయిపోతుంది. నాకు చాలా అద్భుతంగా ఉంది జిమ్ చేసిన తర్వాత. అందరికీ నమస్తే, నా పేరు నాగేందర్ కుమార్. మా కంపెనీ పేరు వరసిద్ధి వినాయక ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నియర్ బై ఒకటి బ్యూటిఫుల్ రెస్టారెంట్ కడుతున్నాం, ట్రెడిషనల్ది. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ నుంచి ప్రోగ్రెస్ ఎలా ఉంటుందన్నది మీకు చూపిస్తాను. మీ ప్రాజెక్ట్లో ఏమైనా ఉపయోగపడుతుందేమో. ఇది వెళ్దాం పదండి, ఓకేనా? ఫాదర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. నమస్తే, నా పేరు సత్యనారాయణ. నేను వరసిద్ధి వినాయక ఫ్యాబ్రికేషన్ కంపెనీలో ఉంటాను. ఇక్కడ వర్క్లు అన్నీ నేనే చేస్తాను. మా అబ్బాయి బయట వర్క్లు చేస్తాడు. వర్క్లు ఏమైనా ఉంటేమంటే మీకు నీట్గా చేసేస్తాను ఎనీ టైం. ఈ వెల్డింగ్ రాడ్ కనబడుతుంది కదా, ఈ వెల్డింగ్ రాడ్ అన్నది మనకి ఆర్క్ వెల్డింగ్ రాడ్. ఇది ఈ ఆర్క్ వెల్డింగ్ రాడ్ని మనం హోల్డర్లో పెట్టుకొని మనం వెల్డింగ్ కొట్టాలి. మీకు ఇదే గ్యాప్ మనం ఈ విధంగా ఫుట్టింగ్స్ చేసి ఫుట్టింగ్స్లో మార్కింగ్ చేస్తే సివిల్ వర్కర్లు ఫుట్టింగ్స్ రేజ్ చేసి ఇస్తే మనం కాలం ప్లేట్స్ పెడతాము. ఆల్రెడీ ఇక్కడ పెట్టేశారు కాలం ప్లేట్స్. దీన్ని మనము యూజ్ చేసుకుంటాం అన్నమాట, బేస్ ప్లేట్ పెట్టి. ఈ విధంగా వర్క్లు అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ లేబర్ రూమ్స్ అవన్నీ కూడా అవుతున్నాయి, చూసారా? వర్క్స్ అవుతున్నాయి, ఫ్యాబ్రికేషన్ వర్క్స్. ఇది హైట్ 16 feet ఉంది. ఇది సైట్ అనమాట ఓవరాల్గా. ఫ్యాబ్రికేషన్తోనే మనం అన్నీ చేస్తాం, కానీ మెయిన్గా ఈ హైట్ అనేది మ్యాచ్ చేయలేము మనం. ఈ హైట్ ఎందుకోసం అంటే మనం JSW షీట్స్ని, ఇండస్ట్రియల్ షీట్స్ వాడుతున్నప్పుడు హీట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనము 15 feet తీసుకున్నాం. బ్యాక్ సైడ్ దొరుకుతుంది చూసారా, ఇది అక్కడ 15 feet తీసుకొని స్ట్రక్చర్ చేసాము. ముందు క్యానోపీ కూడా ప్రొజెక్షన్ చేసాం, చూసారు కదా. ఇదంతా కూడా ఇప్పుడు మనము ప్రజెంట్ ఒక రెస్టారెంట్ చేస్తున్నాం ఇక్కడ, మంచి బ్యూటిఫుల్ రెస్టారెంట్. మీకు 1 by 1 వీడియోస్ చూపిస్తా. ఈ వీడియో నచ్చిందంటే మీకు మా పేజ్ని ఫాలో చేసి షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇట్లాంటి వీడియోస్ మరీ ఇంకా మంచి బెస్ట్ వీడియోస్ ఇస్తాను. ఓకే, సైనింగ్ ఆఫ్, నాగేందర్ కుమార్. జై హింద్.